గతంలో ఎవరైనా మత విమర్శ చేసినా, దేవుళ్ళను విమర్శించినా కొంతమంది విశ్వాసులు మా మనోభావాలు గాయపడ్డాయంటూ రచ్చ చేసేవారు. కొన్ని సందర్భాల్లో పోలీస్ స్టేషన్లకు వెళ్ళి ఫిర్యాదులు కూడా చేసేవారు. మతం విషయంలో విమర్శ కనిపించగానే రెచ్చిపోయే వాళ్ళ సంఖ్య ఇటీవల కాలంలో సోషల్ మీడియా వేదికగా ఎక్కువగా కనిపిస్తోంది. మతాన్ని ఆచరించే హక్కు మతస్థులకు ఏ రకంగా ఉందో, మతాన్ని తిరస్కరించే హక్కు మత వ్యతిరేకులకు కూడా అదే స్థాయిలో ఉంటుంది. మత విమర్శ చేసినా, దైవ విమర్శ చేసినా మతస్థుల్ని లేదా దేవుళ్ళని వ్యంగ్యంగా, హేళనగా, కించపరిచే రీతిలో కామెంట్లు చేసినప్పుడు మాత్రమే చట్టం అట్రాక్ట్ అవుతుంది తప్ప మామూలుగా మత విమర్శ చేసిన సందర్భాల్లో అది అట్రాక్ట్ కాదని చెప్పి చాలా హైకోర్టుల దగ్గర నుంచి సుప్రీంకోర్టు దాకా అనేక తీర్పులు వచ్చాయి. అయినప్పటికీ కూడా చాలామంది మతస్థులు మత విమర్శ కనిపించగానే నోటికొచ్చిన భాషతో రకరకాల కామెంట్లు పెట్టడం మనం చూస్తున్నాం ఇప్పుడు. నిజానికి సాంకేతికంగా చూసినట్లయితే మత విమర్శ, దైవ విమర్శ చేసినప్పుడు మా మనోభావాలు గాయపడుతున్నాయంటూ విశ్వాసులు కేసులు పెట్టడం అనేది లేదా దూషణలకు దిగడం అనేది తప్పు. ఎందుకంటే ఎక్కడైనా ఒక నేరం జరిగిందని భావించిన సందర్భంలో ఒక బాధితుడు, ఒక నిందితుడు ఉండాలి. మత విమర్శలో బాధితులు ఎవరో మనకు కనిపించరు, నిందితులు మాత్రమే కనిపిస్తూ ఉంటారు. బాధితుడు లేకుండా మా మనోభావాలు గాయపడ్డాయంటూ బాధితుడి తరపున ఎవరు వచ్చి ఫిర్యాదు చేయడం అనేది ఏ మేరకు సబబు అనేది ఆధునిక కాలంలో మనం ప్రశ్నించుకోవాలి. గతంలో చాలా దేశాల్లో దైవదోషం చట్టాలు ఉండేవి. రాను రాను నాగరికత పెరగడం, ప్రజల్లో ప్రశ్నించేటువంటి స్వభావం పెరగడం, స్వేచ్ఛగా తమ భావాలను వ్యక్తీకరించవచ్చని చెప్పి ఆయా రాజ్యాంగాలు, సమాజం ఆమోదించడం కారణంగా చాలా దేశాలు దైవదోషం చట్టాలని రద్దు చేసుకుంటూ రావడం జరుగుతుంది. ఇప్పుడు అత్యంత కరడుగట్టిన మతంగా భావిస్తున్న ఇస్లాం దేశాల్లో మాత్రమే దైవదోషం చట్టాలు అక్కడక్కడ ఉన్నాయి తప్ప దాదాపుగా ఇతర దేశాల్లో పెద్దగా లేవనే చెప్పుకోవాలి. మన దేశంలో కూడా మత విమర్శని ఎప్పుడు నేరంగా పరిగణించాలనే దాని మీద హైకోర్టుల దగ్గర నుంచి సుప్రీంకోర్టు దాకా చాలా సందర్భాల్లో తీర్పులు ఇవ్వడం జరిగింది. కేవలం పని కట్టుకుని కించపరచడానికో, హేళన చేయడానికో, అవతల వాళ్ళని నొచ్చుకునేలా చేయడం కోసం మాత్రమే విమర్శ జరిగిన సందర్భాల్లోనే దాన్ని నేరం జరిగినట్లుగా పరిగణించాలని చెప్పి కోర్టు తీర్పులు ఉన్నాయి. ఇప్పుడు హేతుబద్ధమైన రీతిలో మత విమర్శ చేస్తున్న సందర్భాల్లో కూడా చాలామంది మతస్థులు రెచ్చిపోయి నోటికొచ్చినటువంటి భాషతో లేదా చేతికి వచ్చినటువంటి భాషతో కామెంట్లు పెట్టడం జరుగుతుంది. ఈ ధోరణి సబబు కాదు. మతాన్ని విమర్శించినప్పుడు ఎవరైనా మా మనోభావాలు గాయపడుతున్నాయి అంటున్నారంటే ఆ విమర్శకు వాళ్ళ దగ్గర సమాధానం లేదని భావించాలి. లేకుంటే వారు తమ విశ్వాసాల విషయంలో బలహీనంగా ఉన్నారు. ఆ విశ్వాసాల విషయంలో వారు బలహీనంగా ఉన్న కారణంగా మత విమర్శని తమ మీద దాడిగా భావిస్తున్నారు అని చెప్పి భావించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇకపోతే ఇటీవల కాలంలో సినిమా యాక్టర్లకి, రాజకీయ నాయకులకి కూడా అభిమాన సంఘాలు ఏర్పడడం మొదలయ్యాయి. అంటే రాజకీయ నాయకులకి కొంత ఆలస్యంగా అభిమాన సంఘాలు ఏర్పడినాయి, కానీ సినీ హీరోలకి అభిమాన సంఘాలు చాన్నాళ్ళ నుంచి ఉండేవి. ఆ సినిమా హీరోని ఎవరైనా విమర్శిస్తే ఆ హీరోని అభిమానించే వాళ్ళందరూ మా మనోభావాలు గాయపడ్డాయంటూ గొడవ చేయడం కూడా మనం చూస్తాం. సినిమా హీరోలు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత పరిస్థితి ఇంకాస్త భిన్నంగా మారింది. ఈవేళ అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్న నేతలకి కూడా అనుచరగణం ఉన్నారు. కులం పేరు మీదో, మతం పేరు మీదో, వ్యక్తిగత అభిమానం పేరు మీదో చాలామంది ఆయా నాయకుల్ని ఆరాధిస్తున్నారన్నమాట వాస్తవం. వ్యక్తి ఆరాధన కూడా దైవారాధన లాంటిదే. వ్యక్తులు ఎవరైనా గొప్పవాళ్ళు అయితే వాళ్ళని గౌరవించడం వరకు ఏమీ అభ్యంతరం ఉండదు. కానీ వాళ్ళని దైవాంశ సంభూతులుగా చూడడం, వాళ్ళని ఎవరైనా విమర్శిస్తే మా మనోభావాలు గాయపడ్డాయంటూ వీధుల్లోకి రావడం ఏమాత్రం సమంజసం కాదు. ఇటీవల ప్రశ్న రావణ గారు ఒక రాజకీయ నేత మీద కామెంట్లు చేశాడని చెప్పి ఆయన మీద పలు జిల్లాల్లో కేసులు నమోదు చేయడం జరిగింది. 4-5 జిల్లాల్లో ఆయనకి ఇది బెయిల్ ఇవ్వదగ్గ నేరమే అని చెప్పి భావించి జడ్జిలు బెయిల్ ఇచ్చినప్పటికీ కూడా చివరికి ఆయన్ని ఒక జిల్లాలో అరెస్ట్ చేసి జైలుకి పంపినట్టుగా ఇప్పుడు వార్తలు వస్తున్నాయి.
పోలీసులకు కూడా కొంత ప్రశాంతత లభించిందేమో ఈ సంఘటన అనంతరం అని చెప్పి ఇప్పుడు భావించవలసి వస్తుంది. రావణ్ గారిని అరెస్ట్ చేస్తే చట్టాన్ని న్యాయాన్ని గౌరవించాల్సినటువంటి రాజకీయ నేతల అనుచరులు ఆ వ్యక్తిని మాకు అప్పగించండి అని చెప్పి ఎక్కడికక్కడ పోలీసులకు అడ్డం పడడం ఏ రకమైనటువంటి సందేశాన్ని ప్రజలకి ఇస్తుందో నాకైతే అర్థం కావడం. కనీసం ఆయా రాజకీయ నాయకులు తమ అనుచరులకి చట్టాన్ని గౌరవించండి అని చెప్పి చెప్పలేకపోతున్నారా అన్న అనుమానం కూడా కలుగుతుంది. ఇక్కడ మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏమిటంటే, రావణ్ గారు చేసినా మరొకరు చేసినా వ్యక్తిగతంగా విమర్శ చేసినప్పుడు ఆ విమర్శ కారణంగా ఎవరికైతే డ్యామేజ్ జరుగుతుందో, ఎవరికైతే నిజంగా నష్టం కష్టం కలుగుతుందో, లేదా ఎవరైతే నొచ్చుకుంటారో అటువంటి వాళ్ళు నా మీద ఈ రకంగా అనుచిత వ్యాఖ్యలు చేశారు అని చెప్పి పోలీస్ ఫిర్యాదు ఇవ్వడం సమంజసం. ఇదివరక దేవుళ్ళ తరపున భక్తులు ఇచ్చినట్టుగా ఇప్పుడు రాజకీయ నేతల తరపున వాళ్ళ అభిమానులు ఫిర్యాదులు చేస్తున్నారు. ఇది ఏ మేరకు సమంజసమో ఒక్కసారి సమాజం కూడా ఆలోచించాలి. రావణ్ గారు చేసినటువంటి కామెంట్లకి అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం సబబైతే, అంతకు మించిన కామెంట్లు చేసినటువంటి గత రాజకీయ నాయకుల మీద ఎందుకు కేసులు పెట్టలేదు, వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదు అని చెప్పి సామాన్య ప్రజలు ప్రశ్నిస్తారనేటువంటి స్పృహ కూడా పాలకులకు లేదేమో అని చెప్పి అనిపిస్తుంది. రాజకీయ నాయకులు నోరు జారకుండా ఉంటున్నారా, అవతల వాళ్ళని తిట్టకుండా ఉంటున్నారా, వాళ్ళ మీద కేసులు నమోదైతే ఇదే స్థాయిలో చర్యలు తీసుకుంటున్నారా? అంటే యూట్యూబర్లు అనగానే వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ ఉండదు కాబట్టి వాళ్ళని అరెస్ట్ చేసినప్పటికీ ఏం కాదు అనేటువంటి భావన కూడా చాలా మందిలో కనిపిస్తోందని అనుమానించాల్సిన స్థితి ఏర్పడుతుంది. ఇలా అనుచిత వ్యాఖ్యలు చేసి ఎంతకంటే దారుణంగా కామెంట్లు చేసిన వాళ్ళు ఎవరు కూడా రాజకీయ నేతలు జైలుకు వెళ్ళలే. వాళ్ళ మీద చాలామంది రాజకీయ పార్టీల తరఫున ఫిర్యాదులు చేసినప్పటికీ కూడా కేసులు నమోదు చేసి ఈ రకంగా వెంటాడి వేధించలేదు. వందల మంది పోలీసులు ఒక యూట్యూబర్ వెనకాల అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్లేదాకా వెంబడించారు అంటే పరిస్థితులు ఏ రకంగా మారుతున్నాయో. భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితులు పునరావృతమైతే సమాజం ఏ స్థితికి నెట్టబడుతుందో ఒక్కసారి మనం అందరం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడుతోంది.